నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాసమ్ ఛానల్. రవ్వ కేసరి అండి. రవ్వ కేసరి ఇలా చేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని ఒక 5 స్పూన్లు నెయ్యి వేసానండి. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పులు వేయించుకోవాలి. జీడిపప్పులు కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలండి. ఎందుకంటే ఫస్ట్లో రెండు ఒకటికి కలిపి వేసామంటే మనము కిస్మిస్ తొందరగా వేగిపోతుంది, మాడిపోతుందండి. కాబట్టి అది కొద్దిగా వేగిన తర్వాత వీటిని వేయించుకోవాలి. కొంచెం మంచి కలర్లోకి వస్తే ఇలా బాగుంటుందండి. తర్వాత 1 గ్లాసు రవ్వ తీసుకున్నాను నేను. సూజీ రవ్వ అంటాం కదా, ఆ రవ్వ. రవ్వని బాగా వేయించుకోవాలండి. నెయ్యితో బాగా వేయించుకుంటే పచ్చి వాసన లేకుండా పోతుంది, స్మూత్గా కూడా ఉంటుంది. 1 గ్లాసుకి 3 గ్లాసులు ఇలా వాటరు పక్కన స్టవ్ మీద కాంచి పెట్టుకున్నానండి. ఇలా పోసుకోవాలి. అంటే ఒకేసారి మనం పోసామంటే కూడా ఇలా పొగలుగా వస్తుందండి. కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండాలి. కొద్దిగా పోసి కలిపిన తర్వాత మళ్ళీ మొత్తం వాటర్ ఇలా పోసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు కాసేపు అయిన తర్వాత మనము ఏలకుల పౌడర్ వేసుకోవాలండి. టేస్ట్కి మంచి స్మెల్ కూడా బాగుంటుంది. చక్కెర 1 గ్లాసు రవ్వకి 1.5 గ్లాసు చక్కెర అండి. మనం ఏ కప్పుతో అయినా మనం కొలతలు తీసుకోవచ్చు. 1కి 1.5 వేసుకుంటే షుగరు బాగుంటుంది. చక్కెర వేసిన తర్వాత ఇలా లూజుగా అవుతుంది.